రిలే నిరాహార దీక్ష మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉండి నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే యోగేంద్ర బాబు గారికి అలాగే వాసు గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ డిఎస్సిలో అక్రమాలు జరగకపోతే నారా లోకేష్ బాబు మరి వెంటనే సిబిఐకి దర్యాప్తుగా ఆదేశించాలి, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మరి ఎంతోమంది నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు. మరి ప్రతి ఒక్కరికి 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని వాగ్దానం చేసినటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, అలాగే విద్యార్థులకు మరి ఆ యొక్క స్కాలర్షిప్స్, అలాగే మరి వారికి ఒక వసతి దీవెన అన్నీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా మరి ఎంతో వాగ్దానాలు చేశారు. మరి ప్రతి ఒక్కరికి కూడా మరి 1,500 చొప్పున 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 1,500 చొప్పున ప్రతి నెల ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసిన ఈ ప్రభుత్వం ఇంతవరకు ₹1 కూడా మహిళల ఖాతాలకు వేయకపోవడం చాలా దురదృష్టకరం. అలాగే మరి అమ్మఒడిని పేరు మార్చి మరి తల్లికి వందనం అని పేరు చెప్పి మరి పిల్లలకు ఎంతోమందికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కోత వేసి మరి వారి నాయకులకు వారి కార్యకర్తలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ యొక్క పథకాలన్నీ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇటువంటివన్నీ కూడా ఖండిస్తూ మరి ఉండి నియోజకవర్గంలో మరి అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్న పోరాట యోధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.